మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ప్రపంచ దేశాల మనల్ని పొందుతున్న మోదీ మన మోదీ అని అనుకోవాలా. ఈ రోజు వరకు కూడా నిన్న సైప్రస్ అత్యున్నత పురస్కారంతో ప్రపంచంలో 23 దేశాలు ఆయనకు అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించింది. మనం ఎప్పుడు చూడలా. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా ఇన్ని దేశాలు, దాదాపు 120 దేశాలు తిరిగిన ప్రధానమంత్రిని మనం చూడలా. ప్రధానమంత్రి కాలు మోపిన దేశాలు చాలా ఉన్నాయి భారతదేశ ప్రధాని, కానీ మోదీ గారు కాలు మోపాడు. కాలు మోపడమే కాకుండా ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. అత్యంత ప్రతిభాశీలి గల ప్రధానమంత్రిగా మనం చూసాం. గూగుల్లో కూడా, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడైనా ట్విట్టర్లో కానీ ఆయనకున్న ప్రజాదరణ ప్రపంచంలో ఏ దేశ నేతకి లేదంటే ప్రజలు మనల్ని ఏ విధంగా పొందుతున్నాడు, ఇతర దేశాల అధ్యక్షులు మనల్ని ఎలా పొందుతున్నారో మనకు అర్థమైంది. కాకపోతే నిన్న సైప్రస్ దేశం కూడా అత్యున్నత పురస్కారం ఇచ్చింది. దీంతో ఆయనకి 23 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు లభించినట్టుగా అర్థమవుతుంది. దీని ఒకసారి మూలాల్లో కూడా వెళ్తే గనక ఆయన ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇది 3వసారి ప్రధానమంత్రి, 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఇదితో ముందుకెళ్తున్నారు. కాబట్టి 2016 నుంచి మనం చూసుకుంటే ఒక్కసారి కనుక లెక్కలకు వెళ్తే మన ప్రేక్షకులు, సుమండి ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రధాని జీవించిన కాలంలో మనం జీవించుంటాం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఒక అబ్దుల్ కలాం గారు జీవించిన కాలంలో నీతి నిజాయితీ గల వ్యక్తి, కన్యాకుమారిలో పేపర్లు అమ్మి కటిక పేదరికాన్ని అనుభవించిన అబ్దుల్ కలాం ఈ దేశం రాష్ట్రపతిగా చూసాం. ఆయన ఏమి స్వార్థం లేని వ్యక్తి. కళలు కరండి, ఆ కళ సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆయన నవ్వుతా చనిపోయాడు షిల్లాంగ్లో. అటువంటి గొప్ప దేశంలో మనం పుట్టాం. ఈరోజు మోదీ గారు కూడా అంత సంస్కరణలు తీసుకురావడం వల్ల ఆయన జీవించిన కాలం మనం జీవించడం అదృష్టంగా మనం భావించాలి. 2016లో ఒకసారి చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా పురస్కారాలతో స్టార్ట్ అయిన మోదీ గారి యొక్క ప్రస్థానం ఆయన దినదిన ప్రవర్ధమానమే ఎలుగుతుంది. అప్రతిహాతంగా ఆయనకు పురస్కారాలు లభిస్తున్నాయని మనం అనుకోవాలి. ఆ రోజు 2016లో ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా సత్కరించి అత్యున్నత పురస్కారం ఇచ్చింది. 2018లో పాలస్తీనా వచ్చింది. 2019లో బహ్రెయిన్, మాల్దీవులు, తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పురస్కారాలతో మోదీ గారిని సత్కరించారు. ఇక తర్వాత 2027లో యుఎస్, ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే వైట్ హౌస్ గేటు బయట ఫోటో దిగారు ఇక్కడ కిషన్ రెడ్డి గారితో పాటు. ఆ రోజు మోడీ గారు ఏ రోజుకైనా రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుందని ఆయన ఆ రోజు ఊహించుండొచ్చు. కాబట్టి యుఎస్ గౌరవ పురస్కారం పొందాడు. తర్వాత 2021 భూటాన్, 23 వచ్చేసరికి గ్రీసు, ఫ్రాన్సు, ఈజిప్టు, రిపబ్లిక్, పలూస్, పశ్చిమ న్యూగినియా, ఫిజీ దేశాలు కూడా ఒకే 2023లో దాదాపు 6 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు పొందారు. ఇకపోతే 2024 వచ్చేసరికి కువైట్, గయానా, బార్బడోస్, నైజీరియా, తర్వాత డొమినిక్ రిపబ్లిక్, రష్యా నుంచి కూడా పురస్కారం పొందారు. అంటే అగ్రదేశాల నుంచి కూడా గౌరవ పురస్కారం పొందుతారంటే, భారతదేశాన్ని తక్కువ చూసిన దేశాల నుంచి కూడా ఆయన గౌరవ పురస్కారం పొందారంటే ప్రధానమంత్రి మోదీ గారి పనితీరు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత లేటెస్ట్గా మనం చూసుకుంటే 2016, 18, 19, 2021 నుంచి 23లో 6 దేశాలు పురస్కారాలు పొందారు. 24 ఇట్లా 4 దేశాలు పొందిన తర్వాత 25లో అత్యున్నతమైన పురస్కారం 25 వచ్చేసరికి మారిషస్, శ్రీలంక నుంచి పొందారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సైప్రస్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి G7 సమావేశాలకు వెళ్తున్న మోదీ గారు ఆ దేశ అత్యున్నతమైన పురస్కారం పొందటం కూడా భారతీయులుగా మనం 140 కోట్ల మంది భారతీయులు చాలా ఆనందపడాల్సిన అవసరం. అంటే అటువంటి లీడర్షిప్లో మనం పనిచేస్తున్నాం. అటువంటి మోదీ గారు తో మనం పనిచేస్తున్నాం. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ అని మనం చేసి పాకిస్తాన్లో మనం ఏం చేసాం, మనం ప్రపంచంలో అనేక దేశాలు భారత సత్తా ఏంటో చేయగలిగాం. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశాలు అనేకం కూడా ఒక్కసారిగా భారతదేశం అంటే భయపడే పరిస్థితి మనం తీసుకొచ్చామంటే మోదీ గారి యొక్క ఎంత పవర్ఫుల్ ప్రధానం మనం గతంలో ఎప్పుడు చూడలా. ఆనాటి నుంచి ఈనాటి వరకు 1945 ఆ రోజు నెహ్రూ కాడి నుంచి ఈనాటి ప్రధానమంత్రి మోదీ గారికి చూస్తే ఈ యొక్క జర్నీలో మోదీ గారు చూపించిన తెగువ ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా జపాన్ కూడా దాటి 4వ ప్లేస్లో వచ్చిందంటే అటువంటి పరిపాలన మనం పనిచేస్తున్నాం. కాబట్టి 23 దేశాల నుంచి అత్యున్నతమైన పురస్కారాలు గతంలో ఏ ప్రధానమంత్రి పొందలా, ఇక పొందుతారో కూడా తెలియదు. కాబట్టి మోదీ గారు ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడవచ్చు.